డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఏపీ ఎప్సెట్ 2024కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఎప్సెట్లో మనకు ఒకే రకమైన మార్కులు వస్తే ఏ విధంగా ర్యాంకింగ్ ఇస్తారు అని విద్యార్థులు అడుగుతున్నారు. దాని గురించి ఇక్కడ వివరంగా ఇచ్చాడు. దాన్ని ఒకసారి గమనిద్దాము. ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్ ఇన్ కేస్ ఆఫ్ మోర్ దాన్ వన్ స్టూడెంట్ securing the same combined score obtained as mentioned above, the tie shall be resolved to decide the relative ranking by successively considering the following. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది విద్యార్థులు సేమ్ కంబైన్డ్ స్కోర్ అనేది వస్తే ఏ విధంగా ప్రయారిటీ ఉంటుంది అనేది ఇస్తున్నాడు. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ద టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ఏపీ ఎప్సెట్ 2024. ఫస్ట్ మనకి ఎప్సెట్లో వచ్చిన టోటల్ మార్క్స్ చూస్తారు. అవి రెండు టై అయితే నెక్స్ట్ ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ ఏపీ ఎప్సెట్ 2024. మ్యాథమెటిక్స్లో ఎప్సెట్లో వచ్చిన మార్కులు చూస్తారు. అవి కూడా టై అయితే నెక్స్ట్ ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ ఏపీ ఎప్సెట్ 2024. ఫిజిక్స్లో వచ్చిన మార్కులు చూస్తారు. అవి కూడా టై అయితే if the tie persists, same rank will be given and the older will be given preference over the younger at the time of admission. ఒకవేళ అక్కడ కూడా టై అయితే ఒకే ర్యాంక్ ఇస్తారు. కానీ మనకు అడ్మిషన్ ప్రాసెస్లో ఏజ్ ప్రకారం అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైతే ఎక్కువ ఓల్డ్ ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అడ్మిషన్ టైంలో. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటూ పోతారు. సో ఈ విధంగా మనకు టై బ్రేకర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.